రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఈ యొక్క స్థానిక సంస్థలు కావచ్చు, అలాగే మొత్తం స్థానికంగా బలోపేతం చేసే దిశగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకు వెళ్తూ ఒక అడుగు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఈ యొక్క ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు త్వరలో రాబోతున్న నేపథ్యంలోనే అలాగే పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ పార్టీని ఏ విధంగా మరింత కార్యకర్త స్థాయి నుంచి నాయకత్వంగా ఎదిగేందుకు కార్యకర్త ఏ విధంగా కృషి చేయాలని దిశగా కూడా ముందుకు వెళ్తుంది. ఆ విధంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అలాగే ఇటీవల తాజాగా ఎన్నికైనటువంటి జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా పిఠాపురం నుంచే ఈ యొక్క కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు. అలాగే రామ్ మన తాళ్ళూరు మనతో ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత పిఠాపురం నుంచి తన ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారు. ప్రస్తుతం మనతో ఉన్నారు రామ్ తాళ్ళూరు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, బాధ్యతలు చేపట్టినారు, పిఠాపురం నుంచే మొదలడానికి ప్రధాన కారణం ఏంటి? పిఠాపురం మా అధ్యక్షుల వారి నియోజకవర్గం కాబట్టి మేము ఏ పని చేసినా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని మాకు ఒక సెంటిమెంట్ ఉంటుందండి. దాని ద్వారానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక 5 రోజుల పాటు మేము ఇక్కడే ఉండబోతున్నాము, మేము మా టీం అంతా. సో పిఠాపురంలో అంటే ఒక వార్డు దగ్గర నుంచి ఒక మండల్ లెవెల్ వరకు అన్ని ఇన్ఛార్జీలని ఫైనలైజ్ చేసి, కమిటీ ఫైనలైజ్ చేసి వాళ్ళతో ఒక ఓటింగ్ ఒకటి అది చేసి సెరమనీ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్తామండి. దీని తర్వాత ఇదే సేమ్ ప్రాసెస్ ఇంకా మన రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా చేయబోతున్నాం. మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడానికి, ప్లస్ 2014 నుంచి మాతో పాటు ట్రావెల్ అవుతున్న కార్యకర్తలకు ఒక బాధ్యత అంటూ ఇచ్చి, కమిటీలో వాళ్ళకు ఒక బాధ్యత అంటూ ఇచ్చి వాళ్ళని ఇంకా యాక్టివేట్ చేసి ఉత్తేజపరిచి వాళ్ళ నుంచి ఒక లీడర్లు పైకి రావాలి అనే ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు స్టార్ట్ చేసిన సేనతో సేనాని కానీ మెంబర్ టు లీడర్ అనే ప్రోగ్రామ్ కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ కార్యకర్తల నుంచే నాకు లీడర్స్ రావాలి అనే దాని గురించి వాళ్ళందరికీ వాళ్ళు ఎలా లీడర్గా ఎదగాలి అనే దానికి ఇది ఒక ఆపర్చునిటీగా వాళ్ళకి ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నామండి. సో ఇది కూడా ఎలా చేస్తున్నామంటే మేము మాకు కావాల్సిన నేమ్స్ ఇచ్చేసి పిక్ చేసి ఇవ్వకుండా ఇది ఇప్పుడు ఒక వార్డు ఇన్ఛార్జిని ఎన్నుకునేటప్పుడు ఆ వార్డు నుంచి ఒక 30-40 మంది వచ్చి వాళ్ళు అతన్ని ఎన్నుకుంటారన్నమాట, ఇతను మా వార్డు ఇన్ఛార్జ్ కావాలి అని. అలా ఎన్నికల దాంట్లో ప్రక్రియలో వార్డు నుంచి బూత్ నుంచి విలేజ్ నుంచి మండల్ లెవెల్ వరకు ఇలా వాళ్ళంతటా వాళ్ళే ఓట్లేసి ఎన్నుకునే విధంగా వాళ్ళకి అవకాశం ఇస్తూ ఎక్కడ కూడా ఒకళ్ళకే వీళ్ళకే ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వద్దు అనకుండా అందరికీ అంటే మాకు 2014 నుంచి పనిచేస్తున్న వాళ్ళకి, మళ్ళీ ఈ మధ్య కూడా పార్టీలో ఒక 2-3 years నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అందరికీ సమానంగా న్యాయం చేసే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ పిఠాపురంలో మొట్టమొదటిసారి మొదలుపెట్టారు. ఈ పిఠాపురంలో ఎన్ని రోజుల పాటు జరిగే అవకాశం ఉంది? ఈ రోజు నుంచి సాటర్డే వరకు ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ ఒక 5 days పాటు జరుగుతుంది. ఈ 5 daysలో కంప్లీట్గా అన్ని మండలాల్లో కూడా బూత్ ఇన్ఛార్జీలని, వార్డు ఇన్ఛార్జీలని, విలేజ్ ఇన్ఛార్జీలని ఫైనల్ చేసుకున్న తర్వాత వెళ్తామండి. అంటే పిఠాపురంలో ఆల్రెడీ 5 man కమిటీ ఒకటి ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు గతంలో కూడా కమిటీలు కూడా వేసామన్నారు. దీనికి సంబంధం లేక రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రక్రియ ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేదండి ప్రక్రియ. దీనికి అక్కడ ఉన్న దానికి కమిటీలకు సంబంధం లేదు. ప్లస్ వార్డు లెవెల్ కమిటీలు ఇక్కడ మనకి లేవు. సో ఇప్పుడే మేము ముందుగా స్టార్ట్ చేస్తున్నాము. మనకి అంటే వేరే కమిటీలకి దీనికి సంబంధం లేదన్నమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అంటే ప్రధానంగా ఇక్కడ కొన్ని సంస్థలు అన్నీ కూడా మీరు కార్యకర్తలను తీసుకుంటున్నారు, ఫీడ్బ్యాక్ అన్నీ కూడా తీసుకుని అధినేతల ముందు పెట్టే అవకాశం ఉందంట. 100% అండి. ఇక్కడ నాకు వచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ కూడా మా అధ్యక్షుల వారి ముందు తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆయన కూడా ఇప్పుడు మీరు చూసుకుంటుంటే లాస్ట్ 2 నెలల బట్టి ఇవి రివ్యూస్ చేస్తున్నాం మేము ఇవన్నమాట, నియోజకవర్గ రివ్యూలు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 districts అయిపోయినాయండి. ప్రతి నియోజకవర్గ రివ్యూ కూడా మేము రికార్డ్ చేస్తున్నాము. మా అధ్యక్షుల వారు కూడా చాలా ఓపికగా రాత్రిపూట కూర్చొని ఆ రికార్డింగ్ అంతా చూస్తున్నాడు. ప్లస్ మేము చేసే ప్రతి నోట్ చదువుతున్నాడు. చదివి ఆయన గారు మాకు ఇచ్చిన సలహాతోనే ఈ విధంగా స్టార్ట్ చేసాం మేము. అంటే ఇక్కడ 5 man కమిటీ ఉంది, అదే స్థానిక ఇక్కడ ఎవరైతే మీ అధినేత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ 5 man కమిటీ ఉంది. 5 man కమిటీ ఇక్కడ వాళ్ళ యొక్క బాధ్యతలు ఎంతవరకు ఉండే అవకాశం ఉందండి? అంటే 5 man కమిటీలో ఇప్పుడు మార్పులు చేపలేం లేదండి ప్రస్తుతానికి మనం చేసేది ఏంటంటే కింద స్థాయిలో ఉన్న నాయకుల్ని స్ట్రాంగ్ చేయాలి, బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేశాము. ఇప్పుడు బూత్ లెవెల్, వార్డు లెవెల్, మండల్ లెవెల్, విలేజ్ లెవెల్లో ఈ నాయకులు స్ట్రాంగ్ అయ్యి వీళ్ళతో మేము 2 way అంటే వాళ్ళు చెప్పే సమస్యలు మేము వినాలి, దానికి ఏంటి సొల్యూషన్ మేము ఇవ్వాలి, అది 2 way లాగా చేసుకొని ఏ సమస్య అయినా అతి త్వరగా వితిన్ 48 to 72 hours రిజాల్వ్ చేసే విధంగా ఈ ప్రక్రియ వెళ్తుంది.
ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలానే ఉంటుంది ఇది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలోనే అలాగే ఇక్కడ ప్రధానంగా అన్ని పార్టీలు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. అంటే పక్కన టీడీపీ ఉంటుందో, పక్కన బీజేపీ ఉందో, పక్కన జనసేన, ముగ్గురికి కూడా కలుపుకుని ఏ విధంగా వెళ్ళాలని కార్యకర్తలకు మీరు సూచించడం జరిగింది? కంపల్సరీగా మనం కూటమి గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే ముందుకెళ్తామండి. కాకపోతే కంపల్సరీగా ఏంటంటే మా దగ్గర 2014 నుంచి కష్టపడుతున్న నాయకులకు మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, అదేవిధంగా కొత్తగా పార్టీలో వచ్చిన వారికి, మా అలయన్స్లో ఉన్న వారికి కూడా అదేవిధంగా బాధ్యతలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తామండి. ఎవరికి ఎటువంటి ఇంజస్టిస్ లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగానే ముందుకెళ్తాం. అంటే పిఠాపురం అంటే ఒకప్పుడు ఎవరికి కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. అంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత పిఠాపురం మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిస్తున్నారు. ఇప్పుడు మోడర్న్ నియోజకవర్గంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనుకున్నారు? మీరు చూసుకుంటే లాస్ట్ 1.5 ఇయర్లో ఇప్పుడు మీరు లోకల్ కాబట్టి మీకే అర్థమవుతుంది. లాస్ట్ 50 సంవత్సరాల్లో మీకు జరగని డెవలప్మెంట్ మీకు సంవత్సరంన్నరలో వచ్చింది. ఎన్ని నిధులు ఆయన ఇక్కడ మీకోసం ఇచ్చాడు. ఇంత మీకు లాస్ట్ మీకు యూ కెన్ టేక్ లాస్ట్ 5 గవర్నమెంట్స్ ఇంతగానో ఫండింగ్ అనేది ఏ గవర్నమెంట్ ఇవ్వలేదండి. ఆయనకి ఈ నియోజకవర్గం అంటే అంత ఇష్టం. సో డెఫినెట్గా ఆయన డ్రీమ్ కూడా ఏంటంటే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలి, ఇండియా లెవెల్లో పిఠాపురం పేరు వెళ్ళాలనేది అనే దృష్టిలోనే ఉన్నాడు. దానికి ఆయన ఇప్పటివరకు చేసింది కన్నా ఇంకా ఆయన రేపు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాడు, ఎటువంటి ప్లాన్లు ఉన్నాయనేది చాలా ఉన్నాయండి. అవి డెఫినెట్గా మీరే చూస్తారు. నెక్స్ట్ 5 ఇయర్స్లో పిఠాపురం అనేది ఇండియా లెవెల్లో పిఠాపురం పేరు వెళ్తుంది కంపల్సరీగా. అంటే చాలామంది పార్టీ కోసం కష్టపడి మీరు కూడా అభిమానిగా వచ్చారు. ఇప్పుడు మీకే ఈ యొక్క బాధ్యతలు లేదంటే రాష్ట్ర మొత్తం ప్రధాన కార్యదర్శికి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటనుకోవచ్చు? అది నమ్మకం అండి. ఇప్పుడు నేను కూడా 2016 నుంచి పార్టీలో ఉన్నానండి. నేను రాగానే నేనేమీ తీసుకోలేదు. నేను కొన్ని రోజులు సోషల్ మీడియాని ఇన్ఛార్జ్గా ఉన్నాను. తర్వాత నేను ఇంతకుముందు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లో చేశాను, అక్కడ హైదరాబాద్లో కానీ, జిహెచ్ఎంసీలో కానీ, ఖమ్మంలో. అలా చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ వెతుకుతుంటూ ఆయన మేబీ నా ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ లేకపోతే నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ చూసి ఆయన నన్ను ట్రస్ట్ చేశారు, నమ్మారు. నేనైతే ఈ బాధ్యతని కంపల్సరీగా చేయగలనని. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు ఇంత ముందున్న వ్యాపారాల దృష్ట్యా నేను 100% ఇవ్వలేకపోయాను. బట్ ఇప్పుడు ఆయన నన్ను 100% ఇవ్వమన్నారు. సో లాస్ట్ 2 months నుంచి నేను 100% మంగళగిరి ఆఫీస్లోనే ఉంటూ ప్రతిరోజు వందల కొద్ది కార్యకర్తలను మీట్ అవుతూ ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జ్, ఇప్పటికీ మేము 3 డిస్ట్రిక్టులు 34 నియోజకవర్గాలు కంప్లీట్ రివ్యూ అయిపోయాయి, రివ్యూ సబ్మిట్ చేశాము. అలా 175 నియోజకవర్గాల రివ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఆ రివ్యూ ప్రాసెస్లో మాకు వచ్చిన ప్రతి ఇష్యూని అడ్రస్ చేసుకుంటూ అక్కడ పీఓస్ నుంచి కానీ మండల దశలు కానీ ప్రతి ఒక్కరిని ఎలా అంటే ఉన్న వాళ్ళని ఎలా స్ట్రెంథెన్ చేయాలి, లేని వాళ్ళని ఎలా రీప్లేస్ చేయాలి. నా మెయిన్ గోల్ ఏంటంటే నెక్స్ట్ 6 నెలల్లో కంప్లీట్గా ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ అనేది పూర్తవ్వాలి. కంప్లీట్గా అంటే మా పార్టీకి, జనసేన పార్టీకి, ఏ రాజకీయ పార్టీకి లేనంత స్ట్రాంగ్ వీళ్ళు ఉన్నారండి మామూలుగా ఇది కార్యకర్తలు. వాళ్ళని బలోపేతంగా ఎలా చేయాలి, వాళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలి, వాళ్ళని లీడర్స్గా ఎలా మార్చాలి అన్న ఉద్దేశం. అదే నా మెయిన్ కాన్సన్ట్రేషన్ కూడా. నెక్స్ట్ 6 monthsలో నేను సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాను అనుకుంటున్నాను. సో మా అధ్యక్షుల వారి సహకారంతో, అందరి సహకారంతో ఆయన ఇచ్చే ఐడియాలు కానీ, ఆయన ఇచ్చే స్ఫూర్తి కానీ తీసుకొని ముందుకెళ్తాను. ప్రతి నియోజకవర్గం అన్ని సమస్యలు కూడా ఉంటుంటాయి. అంటే ప్రధానంగా అది సాధారణ కనిపిస్తుంది. అంటే పిఠాపురంలో ఏ పార్టీ చిన్న విషయం జరిగినా సరే పెద్ద భూతద్దంలో పెట్టి చూపించే ప్రక్రియ ఒకటి కొనసాగుతుందని కూడా జనసేన నుంచి ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఏ విధంగా చూడాలంటారు? దానికి మీరు ఏ విధంగా సూచనలు ఇస్తారు? కార్యకర్తలకి ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ మీకు ఎమ్మెల్యే అనే మా అధ్యక్షుల వారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం వల్ల ఏంటంటే ఏ చిన్న సమస్య అయినా సరే దాన్ని బుద్ధులను పెట్టి చూపించాలనుకుంటారు. ఎందుకంటే దానివల్ల మీకు మీడియా అటెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వేరే ఎమ్మెల్యే అనుకోండి, ఎవరు అసలు ఏం చూడరు. సో మా అధ్యక్షుల వారు అయ్యేసరికి ఆయన నేషనల్ లెవెల్ నాయకుడు కాబట్టి ఏ చిన్న సమస్య అయినా మాకు నేషనల్ మీడియాలో అటెన్షన్ వస్తుంది, రేటింగ్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయనే ఉద్దేశంతో ప్రతిదాన్ని సోషల్ మీడియాలో కానీ అడ్రస్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు రేపు మేము వేయబోయే ఈ 654 వార్డు ఇన్ఛార్జీలు ఈ కమిటీల వల్ల 90% ఇవి రాకుండా వెళ్తాయండి. ఎందుకంటే మా అధ్యక్షుల వారు ఎంత చేశారో అది మేము ఏ రోజు ఒక మీడియా మీటింగ్ కానీ ఏదైనా పెట్టి మేము అడ్రస్ ఎప్పుడు ఎవరికి మేమేమి చెప్పలేదు. అదే వేరే వాళ్ళైతే దాన్ని పాటికల్లా 100 రకాల పోస్టర్లు ఏం చేసుకొని మీడియా మీటింగ్స్ పెట్టుకొని చెప్పుకుంటారు. బట్ మా అధ్యక్షుల వారు ఎంతసేపు నాకు పబ్లిసిటీ వద్దు, నేను చేయాలనుకుంది చేసుకుంటా వెళ్తాను. బట్ డెఫినెట్గా మా కార్యకర్తల ముఖ్య బాధ్యత ఏంటంటే ఆయన ఏం చేస్తున్నారు అనేది అట్లీస్ట్ జనాలకి తెలియాలి, ప్రజలకి తెలిసే విధంగా వాళ్ళు ఎలా తెలియజేయాలనే విధంగా కూడా వాళ్ళకి మేము ట్రైనింగ్ కార్యక్రమాలు ఇస్తామండి. ఒకసారి ఇదంతా అయిపోయిన తర్వాత, కమిటీ అయిపోయిన తర్వాత మేము వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము. దానికే వాళ్ళకి అది సిన్సియారిటీ ఉండాలి, వాళ్ళకి దాని సీరియస్నెస్ తెలియాలని ఒక ఓత్ కూడా పెట్టామండి. ఆ ఓత్లో కూడా వాళ్ళు
వాళ్ళు ఏం చేయబోతారు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ వాళ్ళకి చెప్పుకుంటూ ఒక ట్రెడిషనల్ పార్టీలా కాకుండా డిఫరెంట్గా అధ్యక్షుల వారి ఆశయాలు ఎలా ఉంటాయో అదే విధంగా ఈ క్యాడర్ని మేము ట్రైన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంటే ముఖ్యంగా సెన్సిటివ్ విషయాలే మతాలు కావచ్చు, అలాగే ఏదైతే దీనికి సంబంధించిన కులాలు కావచ్చు, ఇటువంటివి ఎక్కువ ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది గత కొన్ని రోజులు కూడా చూస్తుంటే పిఠాపురంలో. దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? అదేనండి, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మా అధ్యక్షుల వారు చేసే అభివృద్ధి మీద కామెంట్ చేయలేరు. ఎందుకంటే అటువంటి అభివృద్ధి వాళ్ళు ఇంతవరకు చేయనప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒక రీజన్ కావాలి. దాని గురించి వాళ్ళు రీజన్లు ఎత్తుకొని చిన్న చిన్న విషయాలు, స్కూల్ పిల్లల విషయం అంత చేయాల్సిన అవసరమే లేదు. అది జస్ట్ స్కూల్లోకి వెళ్ళి పేరెంట్స్ వెళ్ళి మాట్లాడితే అయిపోయే విషయాన్ని వాళ్ళు చిన్నపిల్లలతో మాట్లాడించి, అంటే రాజకీయాలు అనేది ఎంత నీచానికి తీసుకెళ్తున్నారు అనేది ఇదే ముఖ్య ఉద్దేశం. బట్ ఏ రోజు కూడా మేము దాన్ని రియాక్ట్ కాలేదు. మేము ఒకటే ఏమనుకున్నామంటే మేము చేసే పనులు మాట్లాడాలి, ఈ అంత చిల్లర రాజకీయాల్లోకి మనం వెళ్ళొద్దు, వాళ్ళతో మనం మాట్లాడొద్దు. అదేవిధంగానే ముందుకెళ్తున్నామండి. ఇవాళ కాకపోయినా ప్రజలు ఇంకో 2 రోజులకో 3 రోజులకో వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే అది అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పటికన్నా వాళ్ళు మారి రాజకీయాలు ఎలా చేయాలో అలా చేసుకుంటూ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయండి. పర్సన్స్ని కానీ ఇలా కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయొద్దు. సో అది వాళ్ళు అర్థం చేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడన్నా మళ్ళీ ప్రజలకు ఛాన్స్ ఇస్తారు. అది అర్థం చేసుకోకపోతే అది మా అదృష్టం, మేమేం చేయలేం దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పరిస్థితి. జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా 175 నియోజకవర్గాల్లో కూడా దాని స్టాండ్ని, అదే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అలాగే మొత్తం కార్యకర్త నుంచి నాయకత్వంగా ఏ విధంగా ఎదగాలి, అలాగే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా దిశ మొత్తం అన్ని కూడా నిర్దేశన చేసేందుకు కూడా మొత్తం అంతా కూడా ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగానే పిఠాపురం నియోజకవర్గం తమ నాయకులు జనసేన అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. 5 రోజుల పాటు కూడా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క కమిటీలు, అలాగే వార్డు, అలాగే ఈ యొక్క బూత్ లెవెల్తో పాటు అలాగే గ్రామ స్థాయిలో కమిటీలు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా ఆ యొక్క నాయకత్వ లక్షణాలు ఏ విధంగా తీసుకుని బాధ్యత వహించాలని కూడా ముందుకు వెళ్తున్నాము. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో అలాగే అభివృద్ధి అనేక ఎన్నడూ లేని విధంగా కూడా జరుగుతుంది. చూసి వారికలాగే ప్రతిపక్షాలు ఈ విధమైనటువంటి కుట్ర పని ఇటువంటి రకరకాల ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలంతా కూడా అర్థం చేసుకుని అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. ఈ యొక్క అభివృద్ధిని ఎత్తి చూపలేకే వాళ్ళు ఇటువంటి రకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి పిఠాపురంలో కనబడుతుంది. ఏదేమైనా ప్రజలంతా కూడా పిఠాపురం నియోజకవర్గ అత్యంత అభివృద్ధి ఏదైతే మనకి మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారో ఆ విధంగానే పిఠాపురాన్ని తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా పార్టీ మరింత బలోపేతం దిశగా కూడా కృషి చేసేందుకు నా వంతు కృషి చేస్తామని కూడా, అలాగే రామ్ తాలూరి జనసేన ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆర్టీవీతో మాట్లాడిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.